విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే కిమిడి కల్ల వెంకట్రావు నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ అబ్జర్వర్ పుచ్చల్ల విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్వారా 2 సంవత్సరాల్లో చంద్రబాబు అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ సంక్షేమాన్ని వివరిస్తూనే వైకాపా దుష్ప్రచారాలను కూడా ప్రజలకు తెలియచేయాలన్నారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గర్విడి మండల మాజీ ఎంపీపీ పైల బాలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఎవరవుతారు? మనలోని వ్యక్తులే అవుతాం. అది కూడా దృష్టిలో ఉంచుకొని మనం చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేసి ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని తిప్పి కొట్టవలసినటువంటి ఆవశ్యకత మాత్రం ఉన్నది, లేకపోతే నష్టపోతాం. ఒక జనరల్ ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది, కానీ దానికి ఇది ఒక లోకల్ ఎలక్షన్స్ ఒక బేస్. ఆ బేస్ని మనం పటిష్టం చేసుకుంటే, ఒక వ్యవస్థను మనం స్థాపించగలిగితే దాని నుంచి మనం మిరకల్స్ చేయొచ్చు. అందుకు ఈ కార్యక్రమాన్ని మాత్రం మనం సీరియస్గా తీసుకొని ప్రతి ఓటర్ని కలిసి పాంప్లెట్స్ వస్తాయి, మనందరికీ తెలిసిందే. ఆ పాంప్లెట్స్ని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పంచి, వాళ్ళకి విశదీకరించి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫలితాలను మనం అనుభవిస్తామనేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రేపటి స్టార్ట్ అయ్యేటటువంటి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఈ 2 ఏళ్ల నమ్మకం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి గ్రామ లెవెల్లో ఉండేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తలు, మండలంలో ఉండేటటువంటి మండలం పెద్దలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, మిగతా పెద్దలు 6 వారాల ప్రోగ్రాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి అనేటటువంటిది ఎప్పుడు కని విని ఎరుగునటువంటి రీతిలో 43 సంవత్సరాల్లో 23 సంవత్సరాల పైచిలకు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉంటే ప్రజాసేవలో, మరి అదేవిధంగా అపోజిషన్లో ఉన్న ప్రజాసేవలో నిమగ్నం అయినటువంటి తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు దేదీప్యమానంగా రామారావు గారి తర్వాత నడిపిస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమాల్ని లోకేష్ బాబు ఆధ్వర్యంలో అందరం కూడా దీన్ని చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. మరి దీన్ని పార్టీ ఆదేశాల ప్రకారం ముందుకు తీసుకువెళ్తూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లో సూపర్ 6 ఏదైతే ఉందో సూపర్ సక్సెస్ అయింది. అందులో ఉండేటటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ఎప్పటికప్పుడు వస్తుండేటటువంటి ప్రకృతి విపత్తులు కానీ, అదేవిధంగా రైతులకి ఈ పండించినటువంటి పంటను కొనడంలో కానీ, వాళ్ళకి సబ్సిడీలు కానీ, ఏ విషయంలో తీసుకున్నప్పుడు కూడా విద్య, వైద్యము, ఆరోగ్యం, మరి అనేక విధాలుగా డెవలప్మెంటు, సంక్షేమం 2 చేస్తున్నాం. కాబట్టి ప్రజల్లో ఒకసారి వాళ్ళతో మమేకమై, వాళ్ళతో చర్చించి, వాళ్ళతో మాట్లాడుకొని పార్టీని ముందుకు నడిపించడానికి, ఈ విధంగా తీసుకువెళ్ళడానికి నిర్ణయంలో అందరం కూడా భాగస్వాములు అవుదామని నిర్ణయించుకున్నాం. మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 45 రోజులు ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవుతుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.